గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. థర్మోడైనమిక్స్ అనే చాప్టర్లో నీట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఈ క్లాస్లో వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వన్, ద కరెక్ట్ థర్మోడైనమిక్స్ కండిషన్స్ ఫర్ ద స్పాంటేనియస్ రియాక్షన్. స్పాంటేనియస్ రియాక్షన్ del Z is equal to, ఫస్ట్ ఫార్ములా చూద్దాము. ఇక్కడ యూస్ చేయాల్సింది del H minus T del S. ఓకేనా? సో స్పాంటేనియస్ మీన్స్ del Z వాల్యూ నెగిటివ్గా ఉండాలి. సో del Z వాల్యూ నెగిటివ్గా ఉండాలంటే మనకు del H వాల్యూ నెగిటివ్గా ఉండాలి, del S వాల్యూ అనేది పాజిటివ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ కండిషన్, del H వాల్యూ నెగిటివ్ ఉండాలి, del S అనేది జీరోగా ఉండాలి. సో ఈ టూ కండిషన్స్లో మనకు del Z వాల్యూ అనేది నెగిటివ్గా ఉంది. సో చూడండి, del H నెగిటివ్ వాల్యూ మీన్స్ లెస్ దాన్ జీరో, పాజిటివ్ మీన్స్ గ్రేటర్ దాన్ జీరో, లెస్ దాన్ జీరో ఇది జీరో. సో del H నెగిటివ్ వాల్యూ ఎక్కడ ఉంది చూడండి, లెస్ దాన్ జీరో, లెస్ దాన్ జీరో, లెస్ దాన్ జీరో. ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ del S వాల్యూ పాజిటివ్ వాల్యూ. సో ఇక్కడ నెగిటివ్ వాల్యూ అండ్ S 0. ఇక్కడ 2, 1 అండ్ 3 రెండు కూడా రైట్ అనమాట. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ లిక్విడ్ వేపర్ ఈక్విలిబ్రియం. లిక్విడ్ వేపర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్ములా, dlnp by dou t is equal to del hv by rt square. So option 2 is the right answer. And next question, which of the following statements is correct for the spontaneous absorption of gas? Spontaneous absorption means del Z value అనేది మనకి నెగిటివ్ వాల్యూ, దట్ ఈస్ లెస్ దాన్ జీరో. అలాగే అబ్జార్ప్షన్ అంటే మనకి ఎంట్రోపీ అనేది నెగిటివ్గా ఉంటుంది, నెగిటివ్ వాల్యూ, దట్ ఈస్ లెస్ దాన్ జీరో. అండ్ నెక్స్ట్ del H, ఇక్కడ అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాస్ అంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ, లెస్ దాన్ జీరో. సో మనకి del H వాల్యూ, del S వాల్యూ నెగిటివ్, del Z వాల్యూ నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు ఇక్కడ స్పాంటేనియస్ అవుతుంది అట్ హైలీ నెగిటివ్. సో ఇక్కడ మనకు ఫార్ములా del H minus T del S. ఇక్కడ నెగిటివ్, ఇది నెగిటివ్ అయినప్పుడు del S అనేది ఇక్కడ టోటల్ వాల్యూ అనేది పాజిటివ్ అవుతుంది. సో ఈ టోటల్ ఫార్ములాలో మనకు నెగిటివ్ వాల్యూ కావాలంటే del H అనేది చాలా హైగా ఉండాలి. సో అది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, టోటల్గా స్పాంటేనియస్ అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాస్ అంటే సింపుల్గా మూడు కూడా ఇక్కడ నెగిటివే. సో ఇక్కడ షార్ట్ కట్లో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, del S ఈజ్ నెగిటివ్, ఈ పాజిటివ్ అనేది మీరు ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హైలీ పాజిటివ్ అన్నాడు. సో del H అనేది మనకు నెగిటివ్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నెగిటివ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద రియాక్షన్ X2O4 అండ్ లిక్విడ్ స్టేట్ నుంచి మనకు 2XO2 గ్యాస్గా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ చూడండి, del U వాల్యూ, del S వాల్యూ అండ్ టెంపరేచర్ ఇచ్చిండు. ఇక్కడ del Z వాల్యూ ఎంత అంటున్నాడు. సో మనకి del Z ఫార్ములా del H minus T del S. సో ఇక్కడ del H వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. del H ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ del N or T. సో ఇక్కడ del H వాల్యూ మనము కనుక్కోవాలన్నమాట ఫస్ట్. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఇచ్చాడు, 2.1 కిలో క్యాలరీస్. సో ఇక్కడ కిలో క్యాలరీస్ అబ్జర్వ్ చేయండి, మనం అన్ని క్యాలరీస్లలోకి యూనిట్స్ అనేది మారుద్దాం. సో ఇంటర్నల్ ఎనర్జీ, సో 2100 ప్లస్, సో del N. సో ఇక్కడ del N అనేది నెంబర్ ఆఫ్ గ్యాసెస్ యాటమ్స్ ఇన్
ప్రోడక్ట్ మైనస్ నెంబర్ ఆఫ్ గ్యాసియస్ యాటమ్స్ ఇన్ రియాక్టెంట్. సో ఇక్కడ గ్యాసియస్ యాటమ్స్ ఏం లేవు, 0, ఇక్కడ 2 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ ఆర్ వాల్యూ క్యాలరీస్లలో 2 క్యాలరీస్. అండ్ నెక్స్ట్ టెంపరేచర్ ఎంత, 300 కెల్విన్స్. సో టోటల్ వాల్యూ 2200 ప్లస్, అండ్ నెక్స్ట్ 2 2s are 4, 4 3s are 1200. సో టోటల్ వాల్యూ 3300 అనమాట. ఏంటి, ∆H వాల్యూ. సో ఈ వాల్యూని తీసుకెళ్ళి డెల్జీలో సబ్స్టిట్యూట్ చేయండి. డెల్జీ ఈజ్ ఈక్వల్ టు ∆H వాల్యూ ఎంత, 3300 మైనస్ టెంపరేచర్ ఎంత, 300 and into 20. So that is equal to 3300 minus 6000. That is equal to minus, చూడండి నెగిటివ్ వాల్యూ హైయెస్ట్గా ఉంది, 6000, 2700. సో ఇవి వచ్చేసి మనకు కిలో క్యాలరీస్లలో కన్వర్ట్ చేసినప్పుడు -2.7 కిలో క్యాలరీస్. సో ఆప్షన్ 2 is the right answer. And next question. A reaction having equal energies of activation for forward and reverse reaction. చూడండి ఇక్కడ జాగ్రత్త సెంటెన్స్ చూడండి. The reaction having, సో సపోజ్ ఇది ఈక్వేషన్ అనుకోండి, ఈక్వల్ ఎనర్జీస్ ఆఫ్ యాక్టివేషన్. సో ఫార్వర్డ్ రియాక్షన్లో మనకు యాక్టివేషన్ ఎనర్జీ అనేది అండ్ నెక్స్ట్ బ్యాక్వర్డ్ రియాక్షన్లో ఎనర్జీ అనేది సేమ్గా ఉంటుంది. సేమ్గా ఉన్నప్పుడు మనకు ఇక్కడ హీట్ అనేది రిలీజ్ అవ్వదు, అలాగే అబ్జర్వ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ హీట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. For a sample of perfect gas, when its pressure is changed isothermally from Pi to Pf. Pi means initial, Pf means final pressure anamata. The entropy change is given by, ఇది direct formula. So del S is equal to Nr Ln Pi by Pf. Option 2 is the right answer. And next question. For a given reaction, so heat ∆H is equal to 35.5 kilojoules and entropy వచ్చేసి 83.5 joules. ఇక్కడ మీరు యూనిట్స్ అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. ద రియాక్షన్ ఈజ్ స్పాంటేనియస్ అట్, సో ఏ టెంపరేచర్ దగ్గర మనకు రియాక్షన్ అనేది స్పాంటేనియస్గా ఉంటుంది. So assume that ∆H, ∆S, so do not vary with temperature. సో మనకి ఇక్కడ స్పాంటేనియస్ అన్నప్పుడు ∆Z వాల్యూ అనేది నెగటివ్, ఓకేనా, దట్ ఈస్ <0. మన ఫార్ములా ఏంటి, ∆Z ఈజ్ ఈక్వల్ టు ∆H మైనస్ T ∆S. సో స్పాంటేనియస్ కాబట్టి <0. సో ఈ ∆H T ∆S ఇటే వెళ్ళినప్పుడు T∆S. అండ్ నెక్స్ట్ ఇట్లా రివర్స్ అయినప్పుడు మనకు ఈ అనేది గ్రేటర్ దాన్ అవుతుంది, ఓకేనా. సో మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది టెంపరేచర్. సో T ఈస్ గ్రేటర్ దాన్, ఇది వెళ్ళినప్పుడు ∆H by ∆S, ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేయండి. ∆H అంటే ఇక్కడ చూడండి కిలో జౌల్స్ అన్నాడు, కిలో జౌల్స్ నుంచి మనం యూనిట్స్ అనేవి అన్నిటికీ సేమ్గా ఉండాలి. సో 35 and 500, ఓకేనా. 35,500 by 83.5. సో మనం ఇక్కడ దాదాపు ఇక్కడ చూడండి 8 1 8 4 32 అంటే దాదాపు 425 కెల్విన్స్. 425 టెంపరేచర్ అనేది ఇస్ గ్రేటర్ దాన్ 425. ఎక్కడుంది, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్.
in which case change in entropy is negative. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాసియస్ యాటమ్ 2 మోల్స్ నుంచి 1 మోల్గా ఇక్కడ కన్వర్ట్ అయింది. సో నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి డిక్రీజ్ అయినాయి కాబట్టి ఎంట్రోపీ అనేది నెగిటివ్గా ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఎస్ ఎంట్రోపీ అనేది పాజిటివ్గా దాదాపు ఎప్పుడు ఉంటుందంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి రియాక్టెన్స్ నుంచి ప్రోడక్ట్గా ఫామ్ అయినప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు, నెక్స్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు, అలాగే ప్రెజర్ ఇంక్రీజ్ అయినప్పుడు, అండ్ నెక్స్ట్ సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అయినప్పుడు, లిక్విడ్ నుంచి గ్యాస్గా కన్వర్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఎంట్రోపీ అనేది పాజిటివ్గా ఉంటుంది. అలాగే ఎంట్రోపీ అనేది నెగిటివ్ ఎప్పుడుగా ఉంటుందంటే వీటికి రివర్స్ అనమాట. రియాక్షన్లో మనకు రియాక్టెంట్ టు ప్రొడక్ట్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అయినప్పుడు, వాల్యూమ్ డిక్రీజ్ అయినప్పుడు అంటే కంప్రెషన్ అయినప్పుడు, ప్రెజర్ అనేది ఇక్కడ డిక్రీజ్ అయినప్పుడు, అండ్ నెక్స్ట్ ఇక్కడ రివర్స్ అనమాట. సాలిడ్ లిక్విడ్ గ్యాస్ అంటే గ్యాస్ స్టేట్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ అయినప్పుడు, లిక్విడ్ నుంచి సాలిడ్గా కన్వర్ట్ అయినప్పుడు ఎంట్రోపీ అనేది నెగిటివ్గా ఉంటుంది. ఓకేనా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అబ్జార్ప్షన్ ఆఫ్ గ్యాస్ అన్నప్పుడు అన్నీ కూడా నెగిటివ్గానే ఉంటాయి. ΔG వాల్యూ నెగిటివ్ అండ్ ΔH నెగిటివ్ అండ్ ఎంట్రోపీ కూడా నెగిటివ్. ఆల్ వాల్యూస్ ఆర్ నెగిటివ్. సో ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if for a certain reaction ΔH 30 kilojoules at 450 kelvins, the value of entropy in joule Kelvin inverse mole inverse for which the same reaction will be spontaneous at the same temperature. సో స్పాంటేనియస్ అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూనిట్స్ అనేవి ఇక్కడ కిలో జౌల్ ఇచ్చాడు, ఇక్కడ జౌల్స్లలో ఇచ్చాడు. మొత్తం కూడా మనము జౌల్స్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ΔG వాల్యూ స్పాంటేనియస్ అన్నాడు కాబట్టి ΔG ఈజ్ లెస్ దాన్ 0. అండ్ నెక్స్ట్ ΔH మైనస్ T ΔS లెస్ దాన్ 0. ఫార్ములా ఏంటి ఇక్కడ మనకు? ΔG ఈజ్ ఈక్వల్ టు ΔH మైనస్ T ΔS కదా ఫార్ములా. సో ఇది నెగిటివ్ అయినప్పుడు ఈ టోటల్ వాల్యూ కూడా మనకు నెగిటివ్, లెస్ దాన్ 0. అండ్ నెక్స్ట్ ΔH లెస్ దాన్ T ΔS అండ్ నెక్స్ట్ T ΔS గ్రేటర్ దాన్ ΔH. మనకి ఇక్కడ ఎంట్రోపీ కనుక్కోమన్నాడు. ΔS గ్రేటర్ దాన్ ΔH బై T. సో ΔH వాల్యూ ఎంత ఇక్కడ? 30 కిలోజౌల్స్. 30 కిలోజౌల్స్ అంటే 30,000 జౌల్ మోల్ ఇన్వర్స్. అండ్ ఎంట్రోపీ టెంపరేచర్ వాల్యూ ఎంత? 450. సో ఇక్కడ 0 మనం చేస్తే దాదాపు 66.66 ఉంటుందన్నమాట. సో ఎంట్రోపీ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ 66.6. అంటే ఎంట్రోపీ వాల్యూ అనేది 66 కంటే హైయెస్ట్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది హైయెస్ట్. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ. సో ఈ నెగిటివ్ వాల్యూస్ని మీరు ఎలిమినేట్ చేయండి. అలాగే 66 కంటే హైయెస్ట్ వాల్యూ ఏంటి? 70. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ద రియాక్షన్ 2Cl గ్యాస్ టు Cl2 గ్యాస్. చూడండి ఇలా చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? 1. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేవి డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే మనకు ఎంట్రోపీ అనేది నెగటివ్. సో నెగటివ్ మీన్స్ లెస్ దాన్ 0. ఎక్కడ ఉంది లెస్ దాన్ 0? లెస్ దాన్ 0. ఈ రెండు ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గ్యాసియస్ యాటమ్ నుంచి మనకు ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అయింది Cl2. సో ఇన్ బాండ్ ఫార్మేషన్ హీట్ అనేది మనకు రిలీజ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ. ఓకేనా? సో నెగిటివ్ వాల్యూ ఎక్కడ ఉంది? ΔH లెస్ దాన్ 0. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ క్వెషన్స్ నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాము. థర్మోడైనమిక్స్ అనే చాప్టర్‌లో. థ్యాంక్ యూ స్టూడెంట్స్.